నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు కట్టిరెడ్డి సీతారామయ్య. మీరు భీమవరం నివాసస్తులా లేకపోతే ఏదైనా గ్రామం నుంచి? భీమవరం టౌన్. ఎన్నో వార్డు అండి? 14వ వార్డు. సీతారామయ్య గారు? అవునండి, నా పేరు కట్టిరెడ్డి సీతారామయ్య. సీతారామయ్య గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు? దాదాపుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 40 సంవత్సరాలు రాజకీయాలు వస్తారు. 40 సంవత్సరాలు. ఏ పార్టీల్లో మీరు ట్రావెల్ చేశారు? నేను బీజేపీలో ఉండేవాడిని గతంలో అండి. తర్వాత 2002 నుంచి మన కిరణ్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో పనిచేస్తాను. కాంగ్రెస్ నుంచి మీ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చాలా మంది నాయకులు చూసుంటారు కదా. గంధి శ్రీనివాస్ గారికి, మీ నాయకులు గంధి శ్రీనివాస్ గారికి వేరే ఇప్పుడు మీరు చూసిన నాయకులందరికీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈయన మాటల మనిషి అండి. అంటే ఒక్కసారి మాట చెప్తే దానికి తిరిగి ఉండదండి. ఒక మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారండి. తర్వాత ప్రజల సమస్యల్లో ముందంజలో ఉంటారు. పులపర్తి రామాంజనేయులు గారు 2009లో పులపర్తి రామాంజనేయులు గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత 14లో టీడీపీ తరఫున పోటీ చేసి 5 సంవత్సరాలు పనిచేశారు ఎమ్మెల్యేగా. అవునండి. ఆ సమయంలో కాంగ్రెస్లో మీరున్నారు కాబట్టి రామాంజనేయులు గారి పనితీరు, ఆయన ఎలా స్పందించేవారు, ఆయన పనితీరు ఎలా ఉండేది, ఆయనకి మీ గంధి శ్రీనివాస్ గారికి ఉన్న తేడా ఏమన్నా గమనించారా? తేడా ఏంటంటే, మామూలుగా మన వాటికి చెప్పలే నక్కకి నాకు లోకానికి ఉన్న తేడా ఉందండి. ఈయన గంధి శ్రీను గారికి సంబంధించి ఎమ్మెల్యే గారు లేకపోయినా సరే మనం ఏ సమస్య అడిగినా దానికి పరిష్కారం చెప్పేవారంటే సమస్య పరిష్కారం చేసేవారండి. ఆయన అధికారంలో ఉన్న అంజబాబు గారు మనం వెళ్ళి అడిగితే దానికి సరైన స్పందన వచ్చేది కాదండి, చేసేవారు కాదండి. ఒకవేళ ఏదైనా పని ఉంటే మనం వేరే వాళ్ళ మీద పెట్టి చేయించేవారండి, డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యేవారు కాదండి. అది కూడా మనలాంటి గట్టిగా మాకు తెలుసున్న వాళ్ళైతే కొద్దిగా అలాగే వేరే వాళ్ళ చేత పెట్టి చేయించేవారండి. ఏ విషయంలో కూడా ఆయన స్పందన సరిగ్గా ఉండేది కదండి. ప్రజల సమస్యలో ఆయన సరైన సమాధానం ఉండేది కదండి. అంజబాబు గారు టైంలో ల్యాండ్ మార్క్ అభివృద్ధి భీమవరానికి సంబంధించి నేను ఏదో రోడ్లు వేయించాను, రోడ్లు డబుల్ రోడ్ చేయించానని చెప్తే ఒక ఇంటర్వ్యూలో మేము చూడటం జరిగింది. అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? అటువంటిది ఏం లేదండి. ఆర్డీబీ రోడ్డు మాత్రం ఆర్డీబీ రోడ్డు పాడైపోతే మన మౌళ్ళమూడు కాడి నుంచి తాడేరు వరకు ఆర్డీబీ నిధులతో ఆర్డీబీ అధికారులు అప్పుడు ఇది తప్పదో వేయాలంటే వేసి పెట్టారండి, అంతే. అది ఒకటే. అది కూడా ఆర్డీబీ అధికారులు రిక్వెస్ట్ చేసి ప్రజలు రిక్వెస్ట్ చేస్తే ఆ రోడ్డు పడిందండి. ఆయన సొంతంగా ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి గురించి నియోజకవర్గం వారీగా ఏమన్నా చెప్తారా? మన ఎమ్మెల్యే గారు భీమవరం టౌన్కి మంచినీటి సమస్య తీర్చడానికి భూ సేకరణ చేశారండి. 100 ఎకరాల పైన సేకరణ చేసి దాన్ని కొన్ని చెరువుల కింద కూడా చేశారు. నీటి పరిష్కారం రాబోయే 20 సంవత్సరాలు కూడా నీటి సమస్య లేకుండా భీమవరానికి పరిశ్రమలు చూపించారు. ఎక్కడండి అది? అది మన భీమవరం 3 టౌన్లో ఉంటుందండి. మోగల్లి రోడ్ అండి. అది ఒకటేనా మీ శాసనసభ్యులు? రోడ్డు కూడా డెవలప్మెంట్ చేశారండి. భీమవరం టౌన్లో రోడ్డు చాలా మటుకు వేశారండి. ఆయన 2004 నుంచి 2009లో చేసినప్పుడు ఎలదూరు కాలువ మీద ఉన్న వంతులు కూడా 4 వంతులు శాంక్షన్ చేసి వేయించారండి. ఆల్రెడీ వేసేసి ఉన్నాయి. ఎప్పుడు 2004లో ఆయన డెవలప్మెంట్ చేశారండి. తర్వాత రీసెంట్గా బైపాస్ రోడ్డు కానీ, బైపాస్ రోడ్డుకి సంబంధించి అప్రోచ్ రోడ్డు కానీ, లేకపోతే రైల్వే అండర్పాస్లు కానీ అన్నీ కూడా ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షించండి. రైల్వే అధికారులైనా కానీ ఈయన సొంత నిర్ణయాలు సొంతంగా మనం ఎలాగైతే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ రంగా అధికారులతో ఆలోచించి రైల్వే అధికారులతో ఆలోచించండి. ఈయన చూసిన ఆయన చేసేలాగా చేయించారండి. దానివల్ల పట్టణంలో చాలా ట్రాఫిక్ సమస్య తీరిందండి. అండి, కరోనా క్లిష్ట సమయంలో మీకున్న ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, పులపర్తి రామాంజనేయులు గారు, అంజబాబు గారు కానీ, మీ శాసనసభ్యులు, మీ నాయకులు గంధి శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళు చేసిన కరోనా సమయంలో వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు కొంచెం వివరిస్తారా? కరోనా సమయంలో సేవా కార్యక్రమాలకు వెళ్తాయండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత భీమవరం అసలు చూడలేదండి, అక్కడ తిరగలేదు, ఎప్పుడు రాలేదండి. కరోనా టైంలో అయితే అసలు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదండి. హైదరాబాద్లో ఉన్నారు అనుకున్నాం కానీ భీమవరంలో మాత్రం ఎప్పుడు రాలేదు, ఏ సేవా కార్యక్రమం చేయలేదండి.
అంజబాబు గారు భీమవరంలో ఉన్నా కానీ ఎక్కడ కనిపించిన దాఖలాలు ఏమి లేవండి. ఆయన కూడా సర్వీస్ చేసినట్టుగా ఏమి లేదండి. అది భీమవరం ఎమ్మెల్యే గెల శ్రీనివాస్ గారు అయితే కరోనా అనేది ఆయనకు తెలియకుండా కరోనాలో ఉన్నామేమో అని కూడా తెలియకుండా సేవ చేస్తారండి. వచ్చిన కరోనా పేషెంట్లు వచ్చినా కానీ ఆయన దూరంగా ఉండి మాట్లాడతాం, తర్వాత వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండే ఆయన పరిష్కారం చేస్తాం, వాళ్ళకి కావాల్సిన మందులు వెంటనే డాక్టర్లకు చెప్పి ఇప్పిస్తాం, బెడ్లు కూడా ఇప్పిస్తుండే, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెంచి పెడుతుండే. తర్వాత భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ ఇప్పించాడు. అక్కడ నెంబర్ 1 అనేది అది ఎక్కడా లేదు. మన భీమవరం హాస్పిటల్ చిన్నదైనా కానీ దానికి ఆక్సిజన్ ప్లాంట్ ఆయన అయితే దాని డోనర్లు అయితే ఎలాగైతే మొత్తం మీద ఎక్కడా లేని విధంగా ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చండి. రోగులకి ఆక్సిజన్ ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా ఆయన కరోనాలో ఉన్నాననే విషయం కూడా ఆయన మర్చిపోయండి. ఆయన కూడా ప్రజల్లో మంచి తిరిగండి, అలాగే కార్యకర్తలు కూడా తిప్పండి. వాళ్ళకి అవసరమైన కూరగాయలు కానీ ఇంట్లో అవసర వస్తువులు కానీ లేదా వాళ్ళకి కావాల్సిన బెడ్లు కానీ ఏమైనా మాలాంటి వాళ్ళు వచ్చి చెప్పినా కానీ అన్న ఆయనకి స్పందించండి, ఆ పరిష్కారం చేసిండే. కరోనా అసలు మేము కరోనాలో ఉన్నాం మనం బయటికి వెళ్ళకూడదు అనేది కూడా మర్చిపోయండి. ఆయన చాలా సేవ చేశారండి. ఆ సేవ మాత్రం ఆయన చేసిన సేవ ఆయనకు ఇప్పుడు పనిచేస్తుందండి. అంటే ఆయన ఇప్పుడు చేసిన సేవే ఆయన గెలిపిస్తుంది అంటారు. తప్పనిసరిగా అండి, చాలా సేవలు చేశారండి. ఇంట్లో ఈ కరోనా టైంలో చేసింది మాత్రం మీ గంధి శ్రీనివాస్ గారు మీ నాయకులకి భీమవరం ప్రజలు ఎందుకు ఓటేయాలి? భీమవరం ప్రజలు గంధి శ్రీనివాస్ గారికి ఎందుకు ఓట్లేదు అంటే ఆయన చేసిన సేవ అండి, సర్వీస్ అండి. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వస్తారండి, ఇంచుమించు 2 దాకా కూడా ప్రజలతోటే ఉంటారండి. మేము కార్యకర్తలు అయినా సరే మిమ్మల్ని అలా చూసి పలకరించి వచ్చిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసండి, వాళ్ళ సమస్య పరిష్కారం చేసండి, వాళ్ళకి వెంటనే దానికి సంబంధించిన విషయం చెప్పండి, మీకు ఇలాగ అవుద్ది పని, ఇలా అవుద్ది, ఇలాగ చేసి పెట్టని చెప్పి పంపించేవాడు. మేము అక్కడే ఉండేవాళ్ళం కార్యకర్తలు. అయినా కార్యకర్తలు ఎంతో అయితే ఉపయోగం ఆయనకి, అలాగే ప్రజలన్నా కూడా అంత ప్రేమ అండి. ఆ ప్రజలు ఏదే సమస్య వచ్చారో ఆ సమస్యకి పరిష్కారం వెంటనే అండి. మళ్ళీ అక్కడ ఈ పలా నాయకుని తీసుకురా, పలా ఊరు తీసుకురా, నువ్వు ఎవరో నాకు తెలీదు అనే మాట చెప్పేవారు కదా. బేవర్లో పలా ఊరు లేదా పట్టణం పలా వార్డు అనగానే ఆయన వచ్చిన సమస్యకి పరిష్కారం వెంటనే చేసేవారు, చేసి వెంటనే పంపించేవారు. అలా పరిష్కారం చేసే టైంలో ఆయనకు ఒకసారి 2-2:30 అయ్యిందండి ఆఫీసులో. భోజనం మానేసేవారు, మంచినీళ్ళు తగ్గు, అలాగే వాళ్ళకి సమస్య సీట్ తీర్చండి పంపించేవాడు. మళ్ళీ సాయంత్రం 5 వచ్చేసేవారండి ఆఫీసు. వచ్చి 9:30, 10, 11 పోలీసు వ్యవహారం అవనివ్వండి, లేకపోతే ఎంఆర్ఓ అవనివ్వండి, ఆయనకు వ్యక్తిగత అవసరం ఎవరైతే ఏ అవసరానికి వచ్చారో ఆ అవసరం ఆయనకున్న పరిధిలోనే ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం చేసి పెట్టి పంపించేవారు. కానీ వృత్తి చేతులు వెనక్కి కార్యకర్తను పంపించేవారు కాదండి. ఇప్పుడు అదే ఆయనకి విజయానికి దారి అండి. ఆయన విజయం పొందుతానికి దారి ఏంటంటే ఆ సర్వీస్ చేసిన సేవ ప్రజలు ఎవరో మర్చిపోలేరు. మరి పులపర్తి రామాంజనేయులు గారు మీ ప్రత్యర్థి, అలాంటి సేవా కార్యక్రమాలు ఏం చేయరంటారా? ఆయన నాకు తెలిసి అంత ఏదో చేసినట్టు ఎక్కడ కనిపించలేదు, చేయరు కూడా. ఏదో ముక్కు చూడికి ఏమన్నా వస్తే అలాగా పలానా పైన సర్లే చూద్దాంలే అని పంపించేసి వ్యక్తి గారండి. అది బుధానేసి పరిష్కారం చేసి నీ పని అయ్యింది, ఇదిగో నువ్వు ఈ రకంగా పని చేసి పెట్టారనే విధానం ఆయన దగ్గర ఎక్కడ కనిపించినట్లు నేనైతే చూడలేదు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన శాసనసభ్యులుగా 2009 నుంచి 5 సంవత్సరాలు చేశారు కదా. అప్పుడు ఆయన ఎప్పుడైనా కలవటం కానీ ఇలా పని చేయించుకోవటం కానీ చేశారా? అయితే వెళ్ళాను ఒకసారి బ్యాటరీపేట రోడ్లో 2009 తర్వాత బ్యాటరీపేట 14వ వార్డు 15వ వార్డుకు చేర్చి ఒక రోడ్డు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ రోడ్డు. అది రోడ్డు సగం ఆపేశారు. రోడ్డు ఆపిన తర్వాత కొద్దిగా పెద్ద ద్వారానే తను వేరే అవసరం అడిగితే ఈ రోడ్డు అంజబాబు గారు ఆపారని చెప్పేసి తెలిసండి. మేము 10 మంది ఆ రోడ్లో వెళ్ళేవాడు. అవును, ఇలా బ్యాటరీపేట రోడ్డు మెయిన్ రోడ్ అండి, నేను రోడ్డు ఆగిపోయిందంటే కొద్దిగా మీరు చేంజ్ పెట్టాలంటే మీ బ్యాటరీ అనేది అవ్వదని చెప్పారు. తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర వెళ్ళాం. అప్పుడు ఎమ్మెల్యే గారు లేకపోతే గంధి శ్రీనివాస్ గారి దగ్గర వస్తే ఈయన ఆల్రెడీ దానికి 7,50,000 రూపాయలు శాంక్షన్ చేసి ఉంచారండి డబ్బులు. అప్పుడు ఈ నా డబ్బులు నేను శాంక్షన్ చేసిన డబ్బులు ఏమని చెప్పేసి కమిషనర్ ప్రజలు తీసుకొచ్చాను. గుండామూర్తి గారు అంటారు, ఏంటి ఈ రోడ్డు ఆగిపోతామండి, నేను ఒక 5-6 వార్డులకు సంబంధించిన రోడ్డు అది ఆగిపోతామండి. కాదు, నేను ఆల్రెడీ 7,50,000 శాంక్షన్ చేశాను, దానికి వేరే నిధులు చేసి ఆ రోడ్డు వెంటనే ఏమని చెప్పేసి ఈయన ప్రోత్సహించి
రోడ్డు వేస్తాం వల్ల ఆ రోడ్డు అయిందండి. లేకపోతే ఆ రోడ్డు అలాగ అవ్వకుండా అలా ఉండిపోయానండి. ఆ రోడ్డు విషయంలో మాత్రం అంజిబాబు గారి కంటే గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కాకపోయినా కానీ నడుము కట్టుకుని చేయించారు. మీకు శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారికి మీ వార్డులో ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనకి దగ్గర దగ్గర 2600 ఓట్లు ఉంటాయండి. 2600 వార్డులో కనీసం ఒక 300 ఓట్లు పైన మెజార్టీ వస్తుంది. నమస్తే అండి. నమస్కారం. థ్యాంక్ యూ.